హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ సాబుదానా పాయసం. ఎప్పుడు సేమియా పాయసమేనా? ఒక్కసారి ఇలా సాబుదానా క్యారెట్ పాయసాన్ని ట్రై చేయండి. అందరూ 2 కప్పుల చొప్పున ఈ పాయసాన్ని లాగించేస్తారు. రుచి అంత బావుంటుంది. ఇది చేసిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే తాగినా కూడా టేస్ట్ ఇంకా డబుల్ ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ముందుగా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్యారెట్‌ని ఇలా కొబ్బరి తురుములాగా సన్నగా తురుముకోవాలి. తర్వాత ఒక కప్పు దాకా సాబుదానాని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఒకవేళ సాబుదానా చిన్నగా ఉంటే ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా నీట్‌గా కడిగేసిన తర్వాత దీంట్లో ఈక్వల్‌గా వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, కిస్మిస్ వీటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దోరగా మాడనివ్వకుండా వేయించుకుంటే సరిపోతుంది. ఇదిలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో సెపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇందులో తురిమిన క్యారెట్‌ని ఇందులో వేసేసి పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ మాడనివ్వకుండా కాస్త మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కొలతలతో చేసిన పాయసాన్ని ఒక 5-6 మెంబర్స్ పాటు సర్వ్ చేసుకోవచ్చు. సో, మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ డబుల్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోండి. తర్వాత అర లీటర్ పాటు చిక్కటి పాలను కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసేసుకోండి. ఈ పాలు ఒక పొంగొచ్చేంత వరకు పాలను ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఫస్ట్ సాబుదానాన్ని వేసేసి ఒక 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించుకోండి. సాబుదానా మెత్తగా నానింది కాబట్టి జస్ట్ ఒక 2 పొంగులొచ్చాయంటే సాబుదానా పూర్తిగా ట్రాన్స్‌పరెంట్ అవుతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న క్యారెట్‌ని ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్ కూడా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీను నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత హాఫ్ స్పూన్ దాకా యాలకుల పౌడర్‌ని వేయండి. ఈ క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయింది. సో, మీరు డెఫినిట్‌గా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. ఇదిలా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ పై నుంచి దించేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. తద్వారా మీరు ఇమ్మీడియేట్‌గా బెల్లం పానకం వేసినా కూడా పాలనేటివి విరగకుండా ఉంటాయి. సో, బెల్లం పానకం కోసం ముందుగా స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి అందులో 1 కప్ దాకా బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పానకం అయ్యేంత వరకు ఉడికించుకోకుండా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈలోపు పానకం అనేది కాస్త ఇలా కలుపుతూ ఉండాలి. దీనిపైన మీగడ అనేది రాకుండా చూసుకోవాలి. తర్వాత బెల్లం పానకం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్‌గా పానకాన్ని పూర్తిగా ఇలా రౌండ్ అప్ చేస్తూ వేసేసుకొని బెల్లం మొత్తం పాయసంలో కలిసేదాకా కలిపేసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి.